హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం దగ్గర అయితే మనం ఉన్నామండి. దీనికి ఒక ప్రత్యేక విశిష్ట అయితే ఉందండి. దీని మీద 17 సార్లు దండయాత్ర జరిగిందండి. కానీ 18వ సారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే దీన్ని ఆఖరిగా నిర్మించారండి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే దీన్ని బాగా మెయింటైన్ చేస్తుంది. లోపలంతా గార్డెనింగ్ కానీ మొత్తం అయితే చాలా బాగుందండి. సో దీనికైతే ఇంకా స్టోరీ అయితే ఉందండి. ఇది వీడియోలో నేను చెప్తాను, ఆఖరి వరకు చూడండి. సో ట్రైన్లో వచ్చే వాళ్ళైతే వేరేవల్ జంక్షన్లో దిగాలండి. దిగి ఈ రూట్లోనే వెళ్తాము. ఇదైతే తండల్ షూటింగ్ ఇక్కడే జరిగిందండి. సాయి పల్లవి గారు ప్రొటెస్ట్ ఏదైతే చేస్తారో అదైతే ఇక్కడే షూట్ చేశారండి. సో మనం ఇక్కడ నుంచి అయితే మనం సోమనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. సో మొబైల్స్ అయితే అలౌ లేదండి, కాబట్టి మేము బయట నుంచే మ్యాక్సిమం కవర్ చేయడానికి చూసాము. సో ఇదంతా అయితే లోపలికి వెళ్ళే ముందు అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో దర్శనం అయితే బాగా జరిగిందండి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మొబైల్స్ అలౌ లేదు. సో యాక్చువల్గా ఇక్కడ 8 o'clockకి లైట్ షో అయితే ఉందండి. కానీ మేమైతే దర్శనం అయిపోవడం వల్ల త్వరగా బయటకు అయితే వచ్చేసాము. ఈసారి మీరు ఎవరైనా సోమనాథ స్వామిని చూడడానికి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ లైట్ షో అయితే మిస్ అవ్వద్దండి. ఇది చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ప్లస్ ఇక్కడ చూసారు కదండి, వ్యూ కూడా ఎంత బాగుందో బీచ్ది. సో ఇంకా అయితే సోమనాథ స్వామిని ప్రస్తుతానికి మనం ఏదైతే చూస్తున్నామో అదైతే ఒరిజినల్ కాదండి. ఇక్కడ ముందు చెప్పాను కదండి, 17 సార్లు అయితే దండయాత్ర చేయడం జరిగింది ఈ గుడి పైన అని. సో లాస్ట్ చేసిన ముస్లిం రాజు ఎవరైతే ఉన్నారో అతను లింగాన్ని అయితే ధ్వంసం చేసేసారండి. దాంట్లో ఒక పీస్ మాత్రం ఒక ఫ్యామిలీ దగ్గర అయితే ఉంది. ప్రస్తుతానికి మనం చూసేదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రతిష్ఠించిన లింగం అండి. ఇదే నాకు తెలిసిన స్టోరీ అయితే. సో మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.